హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈ వీడియోలో అయితే నాకు వచ్చిన కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నానండి. ఆల్రెడీ వాళ్ళకు కూడా రిప్లై అనేది ఇచ్చాను. బట్ అలాంటి వాళ్ళు ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. లాస్ట్ వీడియోలో దత్తాత్రేయ స్వామి ఆలయం గాన్గాపూర్ ఫుల్ వీడియో పెట్టాను. సో ఆ వీడియోలో సప్తాహ పారాయణం ఎలా చేయాలి అనేది అయితే చెప్పాను. సో సప్తాహ పారాయణం అంటే ఏంటి? 7 డేస్లో కంప్లీట్ చేసేది. 7 డేస్లో అంటే గురువారం రోజు ప్రారంభించి బుధవారం సాయంత్రం లోపు పూర్తి చేయాలని. సో గురు చరిత్ర పారాయణం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే, సప్తాహ పారాయణం గాన్గాపూర్ వెళ్ళే చేయాలని లేదండి. మనం ఇంట్లో దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టుకొని కలశం పెట్టుకొని పారాయణం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే గురువారం రోజు మార్నింగ్ స్టార్ట్ చేయాలి. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. అలాగే బుధవారం రోజు సాయంత్రం కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. సప్తాహ పారాయణం చేసేటప్పుడు ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలని కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు ఏ రోజు చదవాలనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కావాల్సిన పూర్తి సమాచారం అయితే దొరుకుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి నేను చెప్తున్న దానికైతే ఏం సంబంధం ఉండదండి. ఇది పౌర్ణమి రోజు అయితే నేను ఇంట్లో పూజ చేసుకున్నాను. సో ఆ వీడియోతో పాటు నేను చెప్పాలనుకున్నదైతే మీకు షేర్ చేసేస్తున్నాను. మనం ఏ పూజ చేయాలన్నా వ్రతాలు చేయాలన్నా దేవుడి మీద నమ్మకంతోని భక్తితోని ప్రారంభించాలి. ఆ నమ్మకం కానీ భక్తి కానీ లేకపోతే అసలు మనం చేసే పూజా ఫలితం కూడా రాదండి. సో ఏ పూజకైనా సరే నియమాలు నిష్టలు అనేటివి ఉంటాయి. సో ఈ దత్తాత్రేయ స్వామి పారాయణంకి కూడా నియమాలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఆ నియమాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే భూశయనం చేయాలి. అంటే భూమిపైనే నేలపైనే పడుకోవాలి, బెడ్ పైన అట్లా పడుకోవద్దు. ఇంకొకటి బ్రహ్మచర్యం చేయాలి. బ్రహ్మచర్యం అంటే అందరికి తెలుసు కదా. సో బ్రహ్మచర్యం చేయాలి. ఇంకొకటి సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే ఉల్లిపాయ కానివ్వండి, వెల్లుల్లి, అల్లము ఇలాంటివి తీసుకోకూడదు. నాన్ వెజ్ కూడా తీసుకోవద్దు. ఈ 7 రోజులు పారాయణం చేసే వాళ్ళు 7 రోజులు ఇంతే నిష్టగా ఉండాలి. ఇంకొకటి మౌనవ్రతం పాటించాలి. మౌనవ్రతం అంటే మాట్లాడకుండా ఉండడం కాదండి, వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకుండా ఉండాలి. అంటే చాలామందికి పక్క వాళ్ళ గురించి మాట్లాడడము అలాంటివి చాలా ఉంది ఈ మధ్య. సో అలా మాత్రం చేయకూడదు. ఎప్పుడు కూడా ఆ దేవుడి మీద నమ్మకంతోని దేవుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఆ రోజంతా గడపాలండి. అలా చేయడం వల్లనే మనం చేసిన ఏ పూజకైనా ఫలితం అనేది దక్కుతుంది. నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. ఇది నిజంగా జరిగింది చెప్తున్నాను. అది మా విషయంలోనే జరిగింది. మాకు దత్తాత్రేయ స్వామి పారాయణం కూడా చేయలేదు మేము. కానీ మా వారు దత్తాత్రేయ స్వామికి గాన్గాపూర్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మాకైతే ఒక సమస్యకు పరిష్కారం అనేది దొరికింది.
మా వారి స్నేహితుడు ఒకతను చెప్పారు, నువ్వు వచ్చి ఒక్కసారి దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకో, నువ్వు ఏ దాని గురించి అయితే టెన్షన్ పడుతున్నావో దానికి సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. ఇప్పుడైతే పారాయణము ఎలా చెయ్యాలి, ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలనేది అయితే చెప్తాను. సో పారాయణం అనేది ఒక్క రోజులో కంప్లీట్ చేయొచ్చు, లేదంటే 3 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు, ఇంకా లేదంటే 7 రోజులు, మినిమం 7 రోజులు. 7 రోజులు చేసేదాన్ని అయితే సప్తాహ పారాయణం అంటారు. సప్తాహ పారాయణము గాన్గాపూరే వెళ్ళి చేయాలని ఏం లేదండి, మనం ఇంట్లో దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టుకొని కూడా చేయొచ్చు. సో ఒకరు అడిగారని చెప్పాను కదా, వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను చివరిలో ఇస్తాను. ఇప్పుడైతే ఏ రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలనే విషయం చెప్తాను. గురువారం రోజు ఉదయం స్టార్ట్ చేస్తాం కదా, ఆ రోజు 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు అయితే పూర్తి చేయాలి. సో ఫస్ట్ రోజు కొంచెం ఇబ్బంది అవుతుంది కొత్తగా చదివే వాళ్ళకి. సో కొంచెం టైం 2 hours 2.5 hours కూడా పట్టొచ్చు, అది చదివే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇంకొకటి శుక్రవారం రోజు 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు చదవాలి. శనివారం రోజు 22వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు చదవాలి. ఆదివారం వచ్చేసి 30వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు చదవాలి. అలాగే సోమవారం వచ్చేసి 35వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు చదవాలి. మంగళవారం వచ్చేసి 38వ అధ్యాయం నుంచి 43వ అధ్యాయం వరకు. అలాగే లాస్ట్ బుధవారం రోజు 44వ అధ్యాయం నుంచి 52వ అధ్యాయం వరకు. ఇలాగైతే పారాయణం అయితే కంప్లీట్ చేయాలండి. ఆఖరి రోజు అంటే గురువారం రోజు, బుధవారం సాయంత్రం కల్లా పారాయణం కంప్లీట్ అయిపోతుంది కదా. సో గురువారం రోజు ఈ గ్రంథాన్ని అయితే దత్తాత్రేయ స్వామి ఫోటో ముందట పెట్టి ఏదన్నా నైవేద్యం, పండు అయితే పండు, ఇంట్లో చేసే ప్రసాదమైనా సరే నివేదించి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చి ఎవరికన్నా ఒక్కరికి ఆ రోజైతే భోజనం పెట్టండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఇక్కడ చెప్పిన నియమాలను పాటిస్తూ ఈ అధ్యయనాలను శ్రద్ధగా ఆ దత్తాత్రేయ స్వామి మీద నమ్మకంతో పారాయణం చేయండి, మీకు కంపల్సరీ ఫలితం అయితే దక్కుతుంది. చేసేటప్పుడు మనకు కొన్ని పరీక్షలు కూడా పెడతాడండి ఆ దత్తాత్రేయ స్వామి. చిన్న చిన్న టెస్ట్లేనండి అవి కూడా. మన పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే కంపల్సరీ చిన్న చిన్న టెస్టులు పాస్ అవ్వాలి కదా. కొన్నిసార్లు అధ్యయనం చేస్తున్నప్పుడు చాలా నిద్ర వస్తుంది, లేకపోతే వేరే ఏదన్నా చిన్న డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. కానీ అంత మాత్రానికే మీరు పారాయణం మాత్రం ఇక్కడ ఆపకండి. అవి చిన్న టెస్ట్లేనండి. కంపల్సరీ అయితే మీరు దృఢ సంకల్పంతో ఆ దత్తాత్రేయ స్వామి పాదాలు పట్టేసుకోండి, వదలకండి. స్వామి నా కోరిక తీర్చు అని ఆయనను శరణు వేడండి. మీ కోరికలో నిజాయితీ ఉండి ఆ కోరిక ధర్మబద్ధంగా అయితే కంపల్సరీ ఆ దత్తాత్రేయ స్వామి తీరుస్తాడండి. మీకు ఏదో రూపంలో అయితే కంపల్సరీ వచ్చి ఆయన అనుగ్రహం అయితే దక్కుతుంది. గురుచరిత్ర బుక్లో మొత్తం డీటెయిల్స్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఆ గురుచరిత్ర బుక్ తెచ్చుకోండి. ఆ బుక్లో ఉన్న విధంగా అయితే మీరు పారాయణం అనేది చేయండి, చాలా మంచి జరుగుతుంది మీకు. నాకు ఒక కామెంట్ వచ్చిందని చెప్పాను కదా, అదేనండి. గురుచరిత్ర పారాయణం గాన్గాపూర్లో కూడా వెళ్ళి చేస్తారు కదా. సో అక్కడ ఔదుంబర వృక్షం దగ్గరని అంటే 7 రోజులు అక్కడే ఉండి పారాయణం చెయ్యాలని అడిగారు.
సో ఔదుంబర వృక్షం దగ్గర పారాయణం చేయాలంటే గాన్గాపూర్లోనే కంపల్సరీ 7 రోజులు ఉండాలండి. 7 రోజులు అక్కడే ఉండి పారాయణం అనేది కంప్లీట్ చేయాలి. సో మాకు 7 రోజులు కుదరదు, మా జాబ్ పర్పస్లో కొంచెం బిజీగా ఉంటాము అనుకునే వాళ్ళు పారాయణాన్ని ఒక్క రోజులో కూడా కంప్లీట్ చేయొచ్చండి. లేదు అంటే 3 రోజులు, ఈ 3 రోజులు చేసినా ఒక్కరోజు చేసినా కంపల్సరీ అక్కడే ఉండాలి. అక్కడ ఉండి మాత్రమే పారాయణం అనేది కంప్లీట్ చేయాలి. ఒక్కరోజు ఎలా చేస్తారు అనుకోవచ్చు, కంపల్సరీ చేయగలుగుతారండి. గాన్గాపూర్లో టెంపుల్ అనేది మనకు ఉదయం 2 నుంచి 3 గంటల వరకు ఓపెన్ చేస్తారు. అంటే తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల వరకు అయితే టెంపుల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ కంపల్సరీ మనం సంగమంలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణాలు చేసి పారాయణంకి కూర్చున్నామంటే ఈవినింగ్ వరకు కూడా కంప్లీట్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. చాలామంది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. సో మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఒక్క రోజులో కంప్లీట్ చేయగలిగే వాళ్ళు కంప్లీట్ చేయండి వెళ్ళి. లేదు అంటే 3 రోజులు తీసుకోండి. అక్కడ ఎలాగో మనకి హోటళ్ళు సత్రాలు ఉంటాయి. సో కంపల్సరీ 3 రోజులు మాత్రం అక్కడే ఉండి కంప్లీట్ చేయండి. ఇంకొకటండి, గాన్గాపూర్లో భిక్ష ఇవ్వడము తీసుకోవడము 2 చాలా మంచిది. మీకు వీలైతే భిక్ష మాత్రం కంపల్సరీ తీసుకోండి. అక్కడ 12 నుంచి 12:30 మధ్యలో కంపల్సరీ భిక్ష అనేది ఇస్తారంట. అలాగే భోజనాలు కూడా అవుతాయండి, అదేనండి అన్నదాన కార్యక్రమాలు కూడా అవుతాయంట. కానీ భిక్ష తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి భిక్ష తీసుకోవడానికి ఏదో ఒక రూపంలో వస్తాడంట అక్కడికి. సో అందుకనే అక్కడ భిక్షకి అంత ప్రాధాన్యత ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి. బాయ్ బాయ్, టేక్ కేర్.